రేపు భద్రాచలంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరు. సీఎం హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ. సన్న బియ్యం లబ్ధిదారులు బూరం శ్రీనివాస్ ఇంట్లో మధ్యాహ్న భోజనం. హెచ్సియు భూములపై సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ఏఐ ద్వారా ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించి ప్రచారం చేయడంతో వివాదం. విచారణకు ఆదేశించాలని కోర్టును కోరనున్న తెలంగాణ సర్కార్. కంచగచ్చిబౌలి భూముల విషయంలో కమిటీ వేశాం. ఎవరికి నష్టం జరగకుండా వివాదం పరిష్కరిస్తామన్న మీనాక్షి నటరాజన్. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బియ్యానికి డబ్బులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు పెడితే చింపుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్య. కాంగ్రెస్ ఎన్ని చెప్పినా అది ప్రధాని బియ్యమేనని కామెంట్. 2019లో టీడీపీ అధికారంలో వచ్చి ఉంటే ఏపీలో అభివృద్ధి జరిగేది. ఇప్పటికే సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేశామన్న సీఎం చంద్రబాబు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం కోసం గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నామని వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం. హాజరైన నారాయణ, ఇతర అధికారులు. అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో L1గా నిలిచిన సంస్థకు ఇచ్చేందుకు ఆమోదం. హైకోర్టు బేస్మెంట్ ప్లస్ G+7 అంతస్తుల్లో నిర్మాణం. మరోసారి విదేశీ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 16 నుంచి 21 వరకు జపాన్లో పర్యటించనున్న బృందం. సీఎంతో పాటు వెళ్లనున్న మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు. తెలంగాణ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి. లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం. ఈ నెల 11న నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ఆగిరిపల్లి మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరు. సభా వేదిక, హెలిప్యాడ్కు సంబంధించిన స్థలాలను పరిశీలించిన కలెక్టర్ సెల్వి. అడుగంటిన జూరాల ప్రాజెక్టు. నీటి నిల్వలు తగ్గడంతో డెత్ స్టోరేజ్ చేరిన వాటర్. పాలమూరు జిల్లాకు పొంచి ఉన్న నీటి గండం. ట్రంప్ సుంకాల పెంపు ప్రకటనతో ఆక్వా రైతుల ఆందోళన. ఒక్క రోజులోనే ఒక్కో కౌంట్కి ₹50 వరకు తగ్గిన ధర. వచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఎర్ర ఉగ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామన్న అమిత్ షా. బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరని స్పష్టీకరణ. రేపు పంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. పట్టాలపై ట్రయల్ రన్ సక్సెస్. ఇక ఢిల్లీలోనూ ఆయుష్మాన్ భారత్ కేంద్రంతో ఒప్పందం చేసుకున్న బీజేపీ ప్రభుత్వం.